నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. రూరల్ వన్ టౌన్ సిఐలు వెంకటేశ్వర్లు, దశరథ రామారావు. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. వైభవంగా కొనసాగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు. తెనాలి పట్టణానికి తలమానికంగా 30 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతున్న మురుగునీరు శుద్ధి ప్లాంట్ను అతి త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. తెనాలి పట్టణంలోని పూలే కాలనీలో 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం అవుతున్న మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణ పనులను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పురపాలక సంఘ అధికారులతో కలిసి శనివారం సందర్శించారు. పూర్తయిన నిర్మాణ పనులు, జరగాల్సిన నిర్మాణ పనులపై అక్కడి కాంట్రాక్టర్లతోనూ మున్సిపల్ అధికారులతో చర్చించారు. ఎస్టీపీ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలి పట్టణానికి తలమానికంగా ఎస్టీపీ నిర్మాణం జరుగుతుందని అన్నారు. అతి త్వరలోనే నిర్మాణ పనులు మొత్తం పూర్తి చేసుకుని ట్రయల్ రన్ నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. సుందర తెనాలి, స్వచ్ఛ తెనాలి, గ్రీన్ తెనాలి రూపకల్పనకు ఎస్టీపీ ప్లాంట్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వం, తెనాలి పురపాలక సంఘం కాంట్రాక్టర్ల సమన్వయంతో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ మురుగునీరు శుద్ధి చేసే ఎస్టీపీ ప్లాంట్ పనులను పరిశీలించడం జరిగిందని, నిర్మాణ పనులు ముగింపు దిశలోకి రావడం ఒక శుభపరిణామని అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్లాంట్ను ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ఎంఈ నాగమల్లేశ్వరం మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యుత్తమ టెక్నాలజీతో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. తెనాలి పట్టణంలోని మురుగు కాలువలో ప్రవహించే నీటిని ఈ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి పంటలను పండించుకోవడం తదితర కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చునని అన్నారు. ఈ ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణ విషయంలో స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. కిలారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణాలు చేపట్టిన తమ సంస్థ అత్యాధునిక టెక్నాలజీతో తెనాలి పట్టణంలో నిర్మాణం చేపడుతుందని అన్నారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తమకు అందిస్తున్న సహకారం ఎనలేదని అన్నారు. అన్ని శాఖల వారు అందిస్తున్న సహాయ సహకారాలతో ఈ ప్లాంట్ నిర్మాణ పనులను అతి త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ సుబ్బారావు, ఏఈ చైతన్య తదితరులు పాల్గొన్నారు. రేపల్లె మంగళగిరి రోడ్డుకి యువతల పక్క మొత్తం 10 MLDకి రాబోయే 30 సంవత్సరాలకు అనగా 248 పాపులేషన్కి డిజైన్ చేయడం జరిగింది. దీని ప్రకారం 10 MLD ఎస్బీఆర్ టెక్నాలజీ, ఇది ఇండియాలో కల్లా అత్యుత్తమైన టెక్నాలజీ. ప్రస్తుతం పరిస్థితుల్లో బీఓడి <10 రావాలి, కానీ 5 వరకు వస్తుంది. అంటే నామ్స్ కంటే కూడా ఇంకా ప్యూరిఫై అవుతాయి వాటర్. అలాగే దీంట్లో రోడ్డు యువతలో ఉన్న 5 నగర్ కానీ చంద్రావూరు కానీ డ్రైన్స్ వాటర్ కూడా పంపింగ్ ద్వారా ఈ ప్లాంట్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ట్రీట్ చేయించి దాన్ని మళ్ళీ అవసరమైతే కనుక వాడుకోవడానికి ఒకటి, అదేవిధంగా డ్రైన్స్ అన్నీ కూడా నీట్గా ఉంటాయని చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా, గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి స్కీమ్స్కు అనుగుణంగా మంచి ప్లాంట్ ఒకటి శాంక్షనింగ్లో వారు ఫ్రంట్ రోలో ఉండి శాంక్షన్ చేయించి ఈరోజు ఎంతో బాగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్లో ఉంది. ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు ఈ ప్రాంతానికి వచ్చి జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా పరిశీలించారు. సో పరిశీలించి అట్ ది ఎర్లియస్ట్ దీన్ని ప్రజలకు సౌకర్యార్థమే అందుబాటులో తేవాలనేసి ఆదేశించి ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. ఎందుకంటే సపోర్ట్ చేయడం అనేది పక్కన పెడితే గత 8 నెలలుగా బతిలాడుతున్నాను విజిట్కి రమ్మని. విజిట్ కాదమ్మా, నువ్వు పని చేసుకో, నీకు ఇబ్బంది ఉంటే వచ్చి కలవు నన్ను. సో ఆ సపోర్ట్ అనేది ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రకరకాల రీజన్స్లో చేసాము. ఒక బ్యూటిఫుల్ పర్సను, బ్యూటిఫుల్ కాన్స్టిట్యున్సీ ఇది. ఎమ్మెల్యే గారు, మా కాన్స్టిట్యున్సీ, మన కౌన్సిలర్, మా ఇన్ఛార్జ్ హరీష్ గారు,
మున్సిపల్ ఇంజనీర్స్, మా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, ఆల్ అఫీషియల్స్, కౌన్సిలర్ గారు, మా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ఇచ్చిన సపోర్ట్తో బిల్స్ విషయంలో కానివ్వండి, రేపు ఇప్పుడే ఎమ్మెల్యే గారి దృష్టికి ఒక విషయం తీసుకొచ్చాము. 10 రోజుల్లో ఇనాగరేషన్ అంటే ట్రయల్ రన్ మొదలు పెడదామని ప్లాన్ చేస్తున్నాము. దానికి మాకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చిన్న ఆటంకం ఉంది. దాన్ని కూడా రేపు ఎమ్మెల్యే గారు క్లియర్ చేద్దాం. ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో అఫీషియల్గా నాకు లెటర్ ఇమ్మని చెప్పారు. మాకు ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్రజెన్సు లేకపోతే రావాలి చెయ్యాలి ఫోటోలు ఇలా కాకుండా నేను ఫస్ట్ టైం చూసిన చాలా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మా యొక్క లక్ష్యం ఉద్దేశం ఈ 10 MLD దీన్ని స్పీడ్గా మనం తీసుకురాగలిగితే ప్రజలకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని ఏదైతే తెనాలి సుందర తెనాలిగా, క్లీన్ తెనాలిగా, స్వేచ్ఛ తెనాలిగా మనం తీసుకురావాలనుకున్నామో దాంట్లో భాగంగా ఇవన్నీ డెవలప్ చేయటం అన్నమాట. సో ఈ వర్క్ కంప్లీట్ అయితే కానీ మనం అనుకున్న గ్రీన్ తెనాలి, క్లీన్ తెనాలి, స్వేచ్ఛ తెనాలి మనం అందుకోలేం. సో ఈ స్వేచ్ఛ తెనాలి, గ్రీన్ తెనాలి అంటే ఇది ఒక రోజులో అయ్యే పని కాదు. ఆ ఎఫెక్ట్స్ రకరకాల కోణాల్లో చేసే ఎఫెక్ట్స్. ఓన్లీ రోడ్డు వేస్తే స్వేచ్ఛ తెనాలి రాదు, ఓన్లీ మొక్కలు పెంచితే స్వేచ్ఛ తెనాలి రాదు. సో ఆ ఎన్విరాన్మెంట్ దాంతోపాటు తీసుకురావడానికి ప్రధానంగా ఈ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఇది చాలా అవసరం. కాబట్టి ఆ రోజు తెనాలికి దీన్ని అలొకేట్ చేసి సుమారు 30 కోట్ల రూపాయలు మేబీ బడ్జెట్తో దీన్ని అలొకేట్ చేసింది. అలాగే ఈ డిజైన్ కూడా ఎంతో బాగా తీసుకొచ్చారు, ఎంతో క్వాలిటీగా తీసుకొచ్చారు. సో ఫైనల్ మేబీ 10 or 15 డేస్లో ట్రయల్ రన్ కూడా నడపడానికి యాక్టివిటీ చేశారు. సో ఏదన్నా ఉంటే నేను, కమిషనర్ గారు, అలాగే ఎంఈ గారు, అలాగే ఈ వార్డు కౌన్సిలర్ గారు అందరం ఫైనల్గా ఏమన్నా ఉంటే మా వ్యూ కూడా చూసి ఏదన్నా చెబితే వాటిని కూడా ఈ ఫైనల్ టచ్అప్లో ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు సందర్శించి నిజంగా చెబుతున్నాను చాలా అద్భుతంగా డెఫినెట్గా దీనికి సంబంధించి మాకు కొన్ని అతను రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎక్కడైతే ఈ రోడ్డు ఎండింగ్ దగ్గర నుంచి అప్రోచ్ రోడ్ని డెఫినెట్గా కమిషనర్ గారు రేపు వెళ్ళిన చూస్తారు. అలాగే ఈ ప్రాంత ప్రజలకు కూడా ఏం చెబుతున్నామంటే ఈ రోడ్డుకి సంబంధించి ఒక పెద్ద డ్రైన్ని నిర్మించాం. ఆ డ్రైన్కి సంబంధించి కూడా ఆ డ్రైన్ సేఫ్టీ కోసం, ఎందుకంటే ఈ వాటర్ మొత్తం దీంట్లోకి వచ్చి ఈ ప్రాజెక్ట్కి అసలు ఆయుధం బలం అదే. ఆ వాటర్ మొత్తం ఫ్లో అయ్యి దీంట్లోకి రావాలి. సో దాన్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండటం కోసం అని చెప్పి రేపు సర్వేని కూడా జరిపి ఎక్కడా కూడా ఆ కాలువ దీన్ని ప్రజలు కూడా ఆక్రమించకుండా చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు కమిషనర్ గారు కూడా 42 రోజుల్లో దాన్ని కూడా సర్వే పెట్టి దానికి కూడా ఆ కాలువ డ్యామేజ్ కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెనాలి రూరల్ సిఐ టి వెంకటేశ్వర్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని రూరల్ సిఐ టి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరిగిన బదిలీలో తాను తెనాలి రూరల్ సిఐగా బదిలీపై రావటం జరిగిందన్నారు. తెనాలి రూరల్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. రౌడీ షీటర్లపై, సంఘ విద్రోహ శక్తులపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని సిఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రజెంట్ రౌడీ షీటర్స్ యాక్టివిటీస్ కానీ ఇంకేదన్నా సంఘ విద్రోహ శక్తులు ఏదన్నా ఉన్న వాళ్ళ మీద నిఘా పెట్టి బైండ్ ఓవర్స్ చేయించడం ఆ కార్యక్రమాల మీద ఉన్నాము. సో ఎవరైనా ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా లేకపోతే ఎవరికైనా అసౌకర్యం కలుగజేస్తున్నా కూడా మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. మీ వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. అలాగే మీ లిమిట్స్లో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా, బయట నుంచి వస్తున్న మద్యం కానీ అక్రమంగా నిల్వ చేసి ఎక్కడన్నా ఉంటున్నా కూడా అలాంటి సమాచారం కూడా మాకు తెలియజేయాల్సిందని ప్రజలకు విజ్ఞప్తి. సో ఈ ఎలక్షన్ల దృష్టి అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఒకళ్ళకొకళ్ళు గొడవలు లేకుండా ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి దాన్ని రిజాల్వ్ చేసుకునే విధంగా కూడా ప్రయత్నించండి. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని తెనాలి 1 టౌన్ సిఐ దశరథ రామారావు తెలిపారు.
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని తెనాలి 1 టౌన్ సీఐ దశరథ రామారావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలతో స్నేహపూరిత వాతావరణం కలిగి వారికి మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడటం జరుగుతుందన్నారు. దౌర్జన్యాలకు, ఈవిటీజింగ్లకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి 24 గంటలు అందుబాటులో ఉండటం జరుగుతుందని సీఐ దశరథ రామారావు వివరించారు. నేను నెల్లూరు జిల్లా నుంచి గుంటూరుకి అదే మన తెనాలి 1 టౌన్కి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. ప్రజలతోటి ఫ్రెండ్లీ పోలీస్ నిర్వహిస్తూ అదేవిధంగా టౌన్లో ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా అదేవిధంగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ పోలీసు మంచి పేరు తెచ్చుకుంటుందని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చినా ప్రజలు మాకు తెలియజేయచ్చు. ఇమ్మీడియట్లీగా కంట్రోల్ చేస్తూ ప్రజలకు మంచి సేవలు, ఈవిటీజింగ్ జరగకుండా అదేవిధంగా రౌడీజం ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ని కూడా ఇమ్మీడియట్గా నియంత్రిస్తూ ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మా విధులు నిర్వర్తిస్తూ పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక పేర్కొన్నారు. పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ఆమె శనివారం స్థానిక చెంచుపేటలోని 30వ వార్డులో 2వ రోజు పర్యటించి మురుగు కాలువలోని సిల్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ మురుగు కాలువల్లో వ్యర్థాలు వేయటం వలన నీటి పారుదల నిలిచిపోయి సిల్టు పేరుకుపోతుందన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను మురుగు కాలువల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కె జయపాల్, తోట రఘురాం, నాయకులు తాడిబేని రమేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ అనుపమ, ఆర్ఐ మోహన్ కృష్ణ, ఏసీపీ సుబ్బారావు, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, గ్రీనరీ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 40 వార్డులో భాగంగా ఈ రోజున 30వ వార్డు 2వ రోజు పర్యటించడం జరుగుతుంది. ఈ వార్డు వచ్చేసి మెట్లు అనేది సగం రోడ్డు దాకా ఫ్లోరింగ్ లాగా చేశారు. అందువల్ల స్కిల్ట్ బాగా పేరుకుపోయి వాటర్ అనేది నడవక లేకుండా ఆగిపోవడం జరిగింది. వాటిల్లోని దోమలు ఉత్పత్తి అయ్యి ప్రజలకి అనారోగ్యం పాలవుతున్నారని మేము ఈ స్కిల్ట్ ప్రోగ్రాం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ సిల్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో కూడా అన్ని వార్డుల్లోకి ఈ శానిటేషన్ అనేది మేము చేపిస్తామని, అలానే మా వంతు మా అవసరాన్ని చూపిస్తామని, అలానే ఈ ఖాళీ బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఇలాంటివి వేయటాన దానివల్ల కూడా వాటర్ ఆగిపోవడం జరుగుతుంది. ప్రజలకి చెప్పేది ఏంటంటే అలాంటివి వేయకుండా నిషేధిస్తారని, ఏమి రాజీ పడకుండా క్లియర్గా ఇది 2 ప్రొక్లైన్స్ కూడా పెట్టి చేపించినందుకు ఆమెకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమం సంవత్సరం మొత్తం జరగాలని, మళ్ళీ దాదాపు వీళ్ళు ఉన్నంత వరకు మళ్ళీ కనీసం 2 నెలలకు ఒకసారైనా మా వార్డు విస్తీర్ణం దృష్ట్యా ఇలాంటి కార్యక్రమం మా వార్డులో మళ్ళీ పెట్టాలని కోరుకుంటూ చైర్మన్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, రమేష్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థానిక కొత్తపేటలోని టీజే కాలేజీ గ్రౌండ్లో శ్రీ విద్యాపీఠం, శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో బాలస్వామీజీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ గ్రౌండ్లో శ్రీ విద్యాపీఠం, శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో బాలస్వామీజీ పర్యవేక్షణలు నిర్వహిస్తున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష పూజలు, ప్రత్యేక హోమాది కార్యక్రమాలు పండితులు ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమలలో శ్రీవారికి జరిగే విధంగా ఉత్సవాలు నిర్వహించడంతో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పలువురు స్వామీజీలు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం గురించి, పలు ఆధ్యాత్మిక అంశాల గురించి, వాటి విశిష్టత గురించి వివరించారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రాంగణాన్ని సుందరంగా, శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నంబూరు వెంకటకృష్ణమూర్తి, ఉప్పల నాగేశ్వరరావు, సభ్యులు కోన నాగేశ్వరరావు, రావూరు సుబ్బారావు, రమణయ్య, గోపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డబ్బు పోవడంతో డబ్బు ఉంది, ప్రశాంతత అని చెప్పి తింటే మనకు ప్రశాంతత మాత్రం ఎవరికి తగలదు, మనశ్శాంతి దొరకడం కష్టం.
అటువంటి మనశ్శాంతి కూడా మనకు కావాలని మనం చేసుకోవాలంటే ఇలాగ వాతావరణాల్లో వచ్చి ఒక గురు దగ్గర మన సేవ చేసి వాళ్ళ అనుగ్రహం మనం పొందుకుంటుంటే ఆ మనశ్శాంతి మనకు పరిపూర్ణంగా మనకు వచ్చి చేరు. ఎన్నో రోజులు మన కొడిసి మనం పూజ చేస్తుంటే ఆ భగవంతుడు కూడా మన కోసం దిగి వస్తాడు. భగవంతుడి కోసం మన కోసం దిగి వస్తాడు. అలాగా వైభవం ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేశారు. నిన్న రోజు కార్యక్రమం లలితా సహస్రనామం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం చేసే వాళ్ళ పెద్దవాళ్ళంతా పెట్టడం చేయడం, అటువంటి వాళ్ళంతా ఇక్కడ రావాలని చేసుకోవాలంటే వీళ్ళకంతా సమకూర్చగా వాళ్ళంతా పెట్టి వాళ్ళకంతా గౌరవం పొందించి చేసి ఉంచి వాళ్ళకి అన్న ఆహారంతో పంచి వచ్చే వాళ్ళకంతా సమకూర్చగా అంతా చేయాలంటే భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటేనే ఇది జరగదు. అది అలాంటి మహానుభావులు ఏదైతే జరగదు. గోవిందనామ జపయజ్ఞం జరుగుతుంది బాలస్వామి ఆధ్వర్యంలో. చివరి రోజు పూర్ణాహుతి పుష్పయాగం జరుగుతుంది. చివరి రోజు సందర్భంగా భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకి అందరూ పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాము. రేపటి రోజున పుష్పయాగం, అలాంటి పుష్పయాగాన్ని కూడా జరుగుతుంది కాబట్టి అటువంటి పుష్పయాగంలో కూడా భక్తులందరూ పాల్గొని నిజంగా మనం తిరుమలేశ గోవింద అంటాం, కానీ ఇక నుంచి తెనాలివాస గోవింద అనేలాగా మన ప్రజ్ఞానంద సరస్వతి అయినటువంటి బాలస్వామి గారు ఈ 7 రోజులు కూడా తిరుమలని తీసుకొచ్చి తెనాలి పట్టణంలో ఉంచారన్నట్టుగా నిన్నటి రోజున 6,500 మంది మహిళల చేత సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమం కానీ అన్నదాన కార్యక్రమం కానీ ప్రతి విషయంలో సహకరిస్తున్న బాలస్వామి గారికి ప్రణామాలు చేయడంలో తెనాలి వాసులు, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అత్యద్భుతంగా ఈ 7 రోజులు ఆనందానుభూతిని పొందారు. తెనాలి మండలం ప్రజానీకానికి మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడతానని ఎంపీడీఓ కె శిల్ప తెలిపారు. తెనాలి మండల ప్రజానీకానికి మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పడతానని ఎంపీడీఓ కె శిల్ప తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సాధారణ ఎన్నికల బదిలీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నుండి తాను తెనాలి మండల ఎంపీడీఓగా బదిలీపై రావడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తెనాలి మండల అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శిల్ప కానూరి. సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగా నేను ఎన్టీఆర్ జిల్లా నుండి తెనాలి మండలం ఎంపీడీఓగా రావడం జరిగిందండి. సో ప్రజలందరూ సహకరించి ఎన్నికలు సజావుగా సాగేలాగా సహకరించాలని కోరుతూ, అలాగే ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ డాక్టర్ మేకల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని 7 మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెక్నాలజీ విధానంపై శిక్షణనివ్వటం జరుగుతుందన్నారు. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ బోధించే ఉపాధ్యాయులకు టెక్నాలజీపై అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Run to the door, and if you blow on the tail, the rocket will be propelled forwards. Simple rocket cannot add to it. Now stick a bent straw inside the rocket. Tie a balloon to one end of the bent straw. Again, weave the thread through the top straw, and your rocket is ready to take off. Blow from the other end of the straw to inflate the balloon. Place finger on the tip of the balloon and let go, and the whole rocket will propel forwards on the stretched string. See the rocket launch again. As soon as you leave it, the air pushes out from the other end. 2వ తారీఖు నుంచి డివిజన్లో ఉండేటువంటి 7 మండలాలకు చెందినటువంటి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి టెక్నాలజీ ద్వారా విద్యాబోధన, దీనిలో ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకి. అదేవిధంగా ప్రతి క్లాస్లో కూడా సెక్షన్స్ వారీగా ప్యానల్ బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇన్స్టైజేషను, సెన్సిటైజేషను సాఫ్ట్వేర్ని ఉపయోగించి మ్యాథ్స్ని ఎలా బోధించాలి, ఫిజికల్ సైన్స్ ఎలా బోధించాలి, బయాలజికల్ సైన్స్ ఎలా బోధించాలి అనే దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో
మ్యాథ్స్ బోధించేటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా బయాలజికల్ సైన్స్ బోధించే ఉపాధ్యాయులు రావటం జరిగింది. దానిలో మరి రిసోర్స్ పర్సన్స్ వాళ్ళకి ఎలా బోధించాలి ఏందనేది ప్రాక్టికల్స్ ద్వారా మరి బోధించడం జరుగుతుంది. మరి టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల్ని ప్రేరేపితులను చేసి వాళ్ళలో ఉండేటువంటి మరి సాఫ్ట్వేర్ని, టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం కోసం మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలులో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ వ్యవస్థాపకులు కేవీఎన్కే కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో శనివారం విద్యాలయ పరిశుభ్రత యోగం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఆడిటోరియం స్కూల్లో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ వ్యవస్థాపకులు కేవీఎన్కే కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో శనివారం విద్యాలయ పరిశుభ్రత యోగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా సభ్యులు పాఠశాలను శుభ్రపరిచి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం కిషోర్ గురూజీ మాట్లాడుతూ శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో విద్యాలయ పరిశుభ్రత యోగం కార్యక్రమంను ప్రారంభించినట్టు తెలిపారు. పాఠశాలలను శుభ్రపరిచి విద్యార్థులకు భవిష్యత్తు ప్రణాళికపై పలు సూచనలు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం షరీఫ్, యోగా మండలి సభ్యులు వెంకట సుబ్బారావు, బైసాని సూర్యనారాయణ, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. హెచ్ఎం గారు షరీఫ్ గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. ఈ కార్యక్రమంలో శుభ్రత, పరిశుభ్రత, భౌతిక శుభ్రత, అలాగే మనశ్శుభ్రత, ఈ 3 అంశాలని కలగలిపి మేము ఇదొక యజ్ఞం. ఇప్పుడు మేము చేస్తుంది ఒక భజగోవిందం భజనే, ఒక కుంకుమ పూజ లాంటిదే. దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తే, భజన చేస్తే, పారాయణ చేస్తే వచ్చే ఫలితం ఏదైతే ఉందో దానికన్నా 1000 రెట్ల ఫలితము ఈ పిల్లల మనస్సుల్ని శుభ్రం చేయటం అన్నమాట. అందులో భాగమే అంతఃశౌచము. ఈ విషయాలు పెట్టి ఈరోజు ఇక్కడ ఈ స్కూల్ని కడిగి బూజులు దులిపి శుభ్రం చేసి పిల్లలందరికీ కూడా భవిష్యత్తులో యువత ఎలా తయారవ్వాలో మార్గదర్శకానికి ట్రైనింగ్ ఇచ్చాము. నా పేరు అఖిల్, నేను 5th క్లాస్ చదువుతున్నాను. సాయంత్రం నిద్రపోయేటప్పుడు బ్రష్ చేసుకోవాలి. పొద్దున్నే లేవగానే అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి. ధూమపానం తాగకూడదు. తినే ముందు చేతులు కడుక్కోవాలి. ఎవరి దగ్గర నుంచి లంచం తీసుకోకూడదు. మద్యపానం తాగకూడదు. నా పేరు హేమంత్. ఐ యామ్ స్టడింగ్ 3rd క్లాస్. ఈరోజు పరిశుభ్రతలో ఏం నేర్చుకున్నాం? రాత్రి పడుకునే ముందు బ్రష్ చేయాలి. పొద్దున్నే లేవగానే తల్లి తండ్రి పాదాలకు నమస్కారం చేయాలి. లంచం తీసుకోకూడదు. తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మద్యపానం ధూమపానం తాగకూడదు. నా పేరు శ్రవంతి, నేను 5th క్లాస్ చదువుతున్నాను. రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవాలి. అన్నం తినే ముందు చేతులు కడుక్కోవాలి. ప్రజల నుండి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం శనివారం వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం చుండూరులోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగింది. చుండూరు మండలంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అక్కడ చేరుకుని తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రాల ద్వారా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమానికి అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జవాబుదారీతనంతో అధికారులు పనిచేయాలని అన్నారు. భూ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయని అన్నారు. జేకేసీ పోర్టల్లో ఇప్పటి వరకు 294 అర్జీలు నమోదు కాగా అందులో 275 అర్జీలను పరిష్కరించామని అన్నారు. మిగిలినవి కూడా త్వరగా పరిష్కరించాలని అన్నారు. మరో 24 అర్జీలు పునరావృతం కావడంపై ఆరా తీశారు. వాటిని సమగ్రంగా పరిశీలించి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, రేపల్ల ఆర్డీఓ హేలా షారోన్, ఎంపీపీ జె రూబేను, మండల ప్రత్యేక అధికారి జన్నమ్మ, తహసీల్దార్ దుర్గా, సర్పంచ్ సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గరాల జెండా చెట్టు వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంజీవని ఉచిత ఆరోగ్య రథాన్ని శనివారం ఏర్పాటు చేశారు. దుగ్గరాల జెండా చెట్టు వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంజీవిని ఉచిత ఆరోగ్య రథాన్ని శనివారం ఏర్పాటు చేశారు. మొత్తం 100 మందికి పైగా పరీక్షలు జరిపి మందులను అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గూడూరు వెంకట్రావు, గద్దె వాసు, షేక్ భాషా, ఎండి ఫిరోజ్, కాకబాబు, బొజ్జ బాలు యాదవ్, పఠాన్ ఖాదర్ ఖాన్, వైద్యులు టి జంగయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడారు. నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల గ్రామంలో ఆయన చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఈ ఉచిత సంజీవని ఆరోగ్య రథం అనేది ఎంతో ముఖ్యమైనది. ప్రజల ఆరోగ్యాలు స్థితిగతులు మెరుగుపరుచుకునే విధంగా ఎప్పటికప్పుడు
వారికి ఉండేటటువంటి ఈ బీపీ, షుగర్, ఇతర గుండె సంబంధిత వ్యాధులు లాంటివి తెలుసుకొని అప్రమత్తం అవడం వల్ల వారికి ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపు గత 3 సంవత్సరాల నుంచి నారా లోకేష్ గారు ఈ ఉచిత సంజీవిని ఆరోగ్య రథాన్ని మండలంలో పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఉపయోగం లేదని ప్రజా సంఘ నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఉపయోగం లేదని ప్రజా సంఘ నాయకులు పేర్కొన్నారు. శనివారం దుగ్గిరాల రైలుపేటలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. 1,27,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించిన కార్పొరేట్ వారికే ఎక్కువ కేటాయించారన్నారు. యూరియాకి రాయితీని కుదించారని ఎరువుల కోతను పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బడ్జెట్లో కార్పొరేట్ అకౌంట్లో చూపించిందన్నారు. రైతులు ఆత్మహత్యలకు మోడీ అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలే కారణమన్నారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పే గత ఎన్నికల్లో ప్రచారం చేసిన దానిని తుంగలో తొక్కి రైతులు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు జొన్న శివశంకర్, జెట్టి బాలరాజు, భీమవరపు అమ్మిరెడ్డి, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, కాజా వెంకటేశ్వరరావు, ములక శివసామిరెడ్డి, వేముల వెంకట్రామయ్య, సిహెచ్ పోతరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సంఘ నాయకులు మాట్లాడారు. ఏ విధంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకు రేటు పడిపోతా ఉన్నా డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గించే పరిస్థితులు ఏంటంటే ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. మరొక పక్కన ఆహార భద్రతకి కోత విధించారు. ఆహార భద్రతకి కోత విధించడం అని చెప్పేసి అంటే ప్రధానంగా రైతాంగం దగ్గర తీసుకుంటున్న వరి సేకరణ, ఎఫ్సిఐల ద్వారా వరి సేకరణ కానీ గోధుమ సేకరణ కానీ మొత్తానికి దాన్ని కూడా ఏంటంటే ఆపేసే పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రాలు ఆయా ప్రాంతాల అవసరాలు బట్టి ధాన్యాన్ని, గోధుమలు సేకరిస్తూ ఉన్న పరిస్థితి. ఇంకా ఆ ప్రభావం రైతాంగం మీద పడి మరీ కార్పొరేట్ రంగం యొక్క పరాధీనత మీద ఏంటంటే ఇవాళ వ్యవసాయ రంగం మీద ఆధారపడే పరిస్థితుల్లో ఇవాళ ఈ బడ్జెట్ రంగాన్ని మన ముందు తీసుకొస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం 49,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించామని చెప్తా ఉన్నారు. ప్రత్యేక హోదాగా ఇచ్చి ఉన్నట్లయితే ఈ 50,000 కోట్ల రూపాయలకి అదనంగా ఇంకొక 50,000 కోట్ల 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సింది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఉంటేనే ఎంతో కొంత రైతు మనుగడ కొనసాగుతుంది. ఇవాళ ఎరువుల మీద, అట్లాగే పురుగు మందుల మీద, విత్తనాల మీద, విద్యుత్ మీద సబ్సిడీలన్నీ కూడా తగ్గించేసి సౌర విద్యుత్ పేరుతో మేము 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పటం అంటే ఇది ఉచిత విద్యుత్తుకు కూడా మంగళం వాడే పరిస్థితి ఉంది. ఈ సౌర విద్యుత్ వలన లాభపడేది కార్పొరేట్ కంపెనీలు తప్పితే రైతులు కాదనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పుడు రాష్ట్రంలో 12 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వాటికి 100 రోజుల పనులు కల్పించాలంటే దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయాల్సిన పరిస్థితి ఉంది 100 రోజుల పనులకి. మరి ప్రభుత్వమేమో 86,000 కోట్ల రూపాయలే, లక్షల కోట్ల రూపాయలు ప్రకటించింది. ఇది చాలా దారుణం ఇది. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ కూలీలకి ఎటువంటి పని దినాలు కూడా తగ్గిపోయినాయి. మరి ఇతర ప్రాంతాలు కూడా వెళ్ళిపోయి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే వ్యవసాయానికి సంబంధించి కూడా గతంలో చేసినటువంటి 3 చట్టాలనే మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఆ చట్టాలని ఉపయోగాలు తీసుకురావాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న వ్యక్తిపై ఇటీవల పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా ప్రోగ్రామింగ్ పర్యవేక్షణ అధికారి శనివారం కొలకలూరు గ్రామంలోని ప్రాథమిక వైద్యశాలను సందర్శించి అక్కడ వ్యక్తులను విచారించారు. వివరాలకు వెళితే తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన ఉన్నం ధర్మారావును గత నెల 17వ తేదీన అదే గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న పి మురళీకృష్ణ కులదోషం చేశాడని ధర్మారావు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇదే ఫిర్యాదును ధర్మారావు గ్రామ పిఎస్సి వైద్యాధికారికి ఫిర్యాదు చేయగా వారు డిఎంహెచ్ఓకి పంపారు. ఈ విషయమై శనివారం డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి జిల్లా ప్రోగ్రామింగ్ పర్యవేక్షణ అధికారి చుక్కా రత్న మన్మోహన్ ఆసుపత్రిని సందర్శించారు. తొలుత ఉన్నం ధర్మారావు మాదిగను ఏం జరిగిందని విచారణ చేశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది, వైద్యాధికారుల దగ్గర నుంచి ఏం జరిగిందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రత్న మన్మోహన్ మాట్లాడుతూ ధర్మారావు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేశామని అన్నారు. ఫిర్యాదులోని ప్రాథమిక అంశాలను దృష్టిలో ఉంచుకొని తగిన విచారణ జరిపి సదరు ల్యాబ్ టెక్నీషియన్పై చర్యలు తీసుకోవాలా లేదా అనే అంశాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా ఉన్నం ధర్మారావు మాదిగ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా బీపీ షుగర్తో బాధపడుతూ ఆసుపత్రికి తాను వస్తున్నానని, అలా వచ్చే క్రమంలో ఆసుపత్రిలో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ ఆసుపత్రిలో అసభ్యకరంగా ప్రవర్తించడం తనెంతో కలిసివేసిందని అన్నారు. ఈ అంశంపై వైద్యాధికారులు ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఆసుపత్రిలో అతను చేసే కార్యకలాపాలకు మద్దతు నిలవడం దుర్మార్గమని అన్నారు. అతనికి మద్దతు తెలుపుతున్న వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని, ల్యాబ్ టెక్నీషియన్ తక్షణమే విధుల నుండి తొలగించాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేస్తామని హెచ్చరించారు. నేను 9వ తారీఖున చూశాను, 10వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాను, 17వ తారీఖున అంటే 11, 12 సెలవు దినాలు అయినప్పటికీ ఇది సీరియస్ కంప్లైంట్ అయినప్పటికీ డాక్టర్ సుబ్బారావు, వెంకట సుబ్బారావు, డాక్టర్ దిలీప్ దాన్ని సీరియస్గా తీసుకోకుండా అతనికి సపోర్ట్ చేస్తూ 17వ తారీఖున చూస్తామన్నారు. ప్రజా సంఘాలు మీడియాతో వివరణ చెల్లిన తర్వాత అదే ఎల్టీ మురళీకృష్ణ బయట ఈ ప్రహరీ గోడ జడ్పీ హై స్కూలు గ్రౌండ్ ప్రహరీ గోడ ప్రక్కన నేను పోసుకుంటుండగా ఎటు నుంచి వచ్చాడో తెలియదు కానీ కులదోషణ చేశాడు, చంపిస్తానని బెదిరించాడు. వీరి మీద వీళ్ళకి కులపిచ్చి ఉంది. ఇక్కడ సంవత్సరం నుంచి నేను చెప్తున్నప్పటికీ పట్టించుకోకుండా ఈ స్టేజ్కి తెచ్చుకొచ్చినటువంటి వీళ్ళని వెంటనే విధుల నుంచి తొలగించాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 క్లాస్ 2 సబ్ క్లాస్ బి ప్రకారం వీళ్ళని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను. వేమూరు మండలం చావలి రైతు భరోసా కేంద్రంలో విఏఏగా పనిచేస్తున్న 23 సంవత్సరాల బి పూజిత తన స్వగ్రామమైన పెరవలిలో గురువారం సాయంత్రం నివాసం ఉంటున్న ఇంటిలో ఉరివేసుకుని మృతి చెందింది. వేమూరు మండలం చావలి రైతు భరోసా కేంద్రంలో విఏఏగా పనిచేస్తున్న 23 సంవత్సరాల బి పూజిత తన స్వగ్రామమైన పెరవలిలో గురువారం సాయంత్రం నివాసం ఉంటున్న ఇంటిలో ఉరివేసుకుని మృతి చెందింది. గ్రామానికి చెందిన ఆటోవాల సుధాకర్కు 2 కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె ఉన్నత విద్య కోసం జర్మనీలో ఉంటుండగా రెండవ కుమార్తె పూజిత చావలి ఆర్బీకీలో ఉద్యోగం చేస్తోంది. తాము అద్దెకుంటున్న ఇంటిలో ఉరివేసుకుని మృతి చెందింది. ఆమె మృతికి కారణాలు ఉద్యోగపరంగా అధికారుల ఒత్తిడే కారణమంటున్నారు. గురువారం ఉదయం యథావిధిగా విధులు నిర్వహించి ఇంటికి వెళ్లగా ఆర్బీకే నుండి ఎరువుల విక్రయం ద్వారా చెల్లించాల్సినటువంటి డబ్బుల గురించి అధికారులు తీవ్ర స్థాయిలో మందలించినట్లు తెలిసింది. అధికారుల ఒత్తిడి కారణంగా మనస్తాపానికి గురై పూజిత ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. కానీ ఆర్బీకే ద్వారా యూరియా కట్టలు అమ్మకంలో 3 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఈ విషయంపై గత 3 వారాల నుండి ఆమెపై ఒత్తిడి పెరగడంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి ఉద్యోగులు తెలియజేస్తున్నారు. కింది స్థాయి ఉద్యోగులపై అధికారులు ఒత్తిడి పెరిగిపోతుందని పూజిత ఆవేదనకు గురైనట్లు వ్యవసాయ శాఖ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం వ్యవసాయ శాఖ యూనియన్ నాయకులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మరలా తెలియజేస్తున్నాం, అసలు మేము ఉద్యోగులమా పూర్తిగా మమ్మల్ని వ్యాపారస్తులు చేశారనేది కూడా క్లారిఫై చేయవలసిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా డిపార్ట్మెంట్ని కానీ మన ప్రభుత్వాన్ని కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అసలు మమ్మల్ని ఉద్యోగులుగానా లేకపోతే వ్యాపారస్తులుగా చూస్తున్నారా అనేది కూడా మేము క్లారిటీ ఇవ్వవలసిందిగా కూడా కోరుతున్నాం. మాకు ఎక్స్పీరియన్స్ లేని చాలా చిన్న వయసులో ఉద్యోగాలు సంపాదించిన చాలామంది ఉద్యోగులు ఈ విధంగా సఫర్ అవుతున్నారు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం పునరాలోచించి అసలు ఎరువుల అమ్మకాన్ని విపరీతంగా వాస్తవానికి చదువుకున్నది తక్కువ ఎరువులు వాడి అధిక దిగుబడులు తీసుకురావాలనేటువంటి ఎడ్యుకేషన్ మేము తెలుసుకున్నాం. మేము బలవంతంగా ఎక్కువ టార్గెట్లు తీసేసుకొని ఎరువుల విపరీతంగా అమ్మే ఏర్పాట్లు చేయడం అనేది కూడా దురదృష్టకరం. రైతాంగానికి మేమందరం సేవ చేయడానికే ఉన్నాం. అట్ ద సేమ్ టైం ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యోగాలు చేయడానికి మేము సిద్ధంగా లేము. ఎరువుల వ్యాపారం చేయడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు సిద్ధంగా ఉంటారు తప్ప ఇలా ఎలా పడితే అలా తీసుకొచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఎరువులు పెట్టేసి ఇలా పాడైన వాటిని కూడా మీరే డబ్బులు కట్టండి అని ఇన్సిస్ట్ చేసి ఇలా ఇబ్బంది పెట్టి చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి ఇకపై ఏ ఉద్యోగి కూడా ఉండడు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి. డెఫినెట్గా మీరందరూ ఏ సమస్య ఉన్నా సరే ఇలాంటి సెన్సిటివ్ విషయాల్ని ఇలా తొందరపడి సూసైడ్ అటెంప్ట్స్ కానీ ఆత్మహత్య యత్నాలు కానీ దయచేసి చేసుకోకండి చేతులు జోడించి మీ అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ ధైర్యంగా ఉండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ మన దృష్టికి తీసుకొస్తే మనం పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రాపర్ వేలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం తప్ప ఇలా మీ అంతటా మీరు సెన్సిటివ్ లైన్ని ఇలా మీరు డెసిషన్స్ తీసుకొని మీ లైఫ్ని స్పాయిల్ చేసుకొని మీ కుటుంబానికి ఈ బాధను మిగిలించకండి అని ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా కోరుతున్నామండి. ఇక్కడ ఈ బాపట్ల జిల్లాలో ఈ విషయం మా సహోద్యోగిరాలు మా అసోసియేషన్ సభ్యురాలు పూజిత కాలం చేయడం, మా మధ్య నుంచి దూరం అవ్వడం మాకు చాలా బాధాకరంగా ఉంది. హెచ్సివి న్యూస్ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి.
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. రూరల్ 1 టౌన్ సిఐలు వెంకటేశ్వర్లు, దశరథ రామారావు. పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు పుర ప్రజలు సహకరించాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. వైభవంగా కొనసాగుతున్న శ్రీ గోవిందనామ జపయజ్ఞ పూర్ణాహుతి, శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవాలు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.